క్వాలిటీ ఇంజనీరింగ్ ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలిచిన క్యూఈ కాన్క్లేవ్ 2025 హైదరాబాద్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారతదేశం వెలుపలి నుండి వచ్చిన సిఎక్స్ఓలు, ఇంజనీరింగ్ లీడర్స్, నాణ్యమైన ఆవిష్కర్తలతో సహా 400 కంటే ఎక్కువ కంపెనీల నుండి 850 మంది అతిథులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం బియాండ్ అష్యూరెన్స్ ఇంజనీరింగ్ ట్రస్ట్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ అనే థీమ్తో రూపొందించారు. సురక్షితమైన, నైతికమైన, అనుభవ సమృద్ధమైన ఏఐ వ్యవస్థలను నిర్మించడంలో క్వాలిటీ ఇంజనీరింగ్ కీలక పాత్రను ఈ కాన్క్లేవ్ చాటి చెప్పింది. కాన్క్లేవ్లో 7 కీ నోట్లు, 7 ప్యానెల్ చర్చలు జరిగాయి. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, ఎవరెస్ట్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల ఆలోచన నాయకులు తమ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు. 2025లో క్యూఈ నుండి నాయకులు ఏమి ఆశిస్తున్నారు అనే అంశంపై జరిగిన సిఐఓ ప్యానెల్ చర్చ ముఖ్యమైన ఆకర్షణగా నిలిచింది. క్వాలిజీల్, బ్రౌజర్ స్టాక్, పౌడీ, కాంటెక్స్ట్ ఏఐ, క్యూఏ పైలట్, సింథసైజ్డ్ వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి. ఈ సదస్సు ముఖ్యాంశం వాలిడేట్ ఆవిష్కరణ. ఇది ఎంటర్ప్రైజ్ హామీలో కొత్త బెంచ్ మార్క్ ను నిర్దేశించే ఏఐ ధృవీకరణ ట్రస్ట్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్. క్యూఈ కాన్క్లేవ్ 2025 అనేది కేవలం ఒక సమావేశం కాదని, నమ్మకం అనేది ఇప్పుడు టెక్నాలజీకి కరెన్సీ అని ప్రకటించే వేదికని క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు, ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధుమూర్తి రోనాంకి అన్నారు. వాలిడేట్తో సంస్థలు కేవలం కార్యాచరణను పరీక్షించడం నుండి ఏఐ మేధస్సు, నైతికతను ధృవీకరించడం వరకు ఎలా మారవచ్చో చూపించామని ఆయన వివరించారు. ఈరోజు మేము క్వాలిజీల్ వాలిడేట్ అనే ఒక ప్లాట్ఫామ్ని విడుదల చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంస్థల్లో ఈ జనరేటివ్ ఏఐ యూస్ చేస్తూ కొత్త అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. జనరేటివ్ ఏఐలో క్వాలిటీ అనేది పాత రోజుల్లో చేసే సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో వాలిడేట్ ఏ విధంగా ఈ జనరేటివ్ ఏఐ సిస్టమ్స్లో ట్రస్ట్ అనే ఒక ఇంపార్టెంట్ ఇది, బికాజ్ వీ కెనాట్ బిలీవ్ ఏఐ సిస్టమ్స్. సో ట్రస్ట్ ఇంజనీరింగ్ అనేది ఎలా తీసుకోవాలి దాంట్లో అనేది మేము ఒక ప్రాసెస్ డిజైన్ చేసి ఆ ప్రాసెస్ని ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ కింద మార్చాము. అది ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అన్నింటిలో ఎక్కడెక్కడైతే ఏఐ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా ఉపయోగం అవుతుందని మేము ఆశిస్తున్నాం. క్వాలిజీల్ ఏఐ అష్యూరెన్స్ డేటా సైన్స్ ప్రాక్టీస్ ద్వారా అభివృద్ధి చేసిన వాలిడేట్ NIST ఏఐ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ISO IEC 42001 వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్రేమ్వర్క్లను అనుసంధానిస్తుంది. ఇది బాధ్యతాయుతమైన ఏఐ పాలన, ఆడిట్ సంసిద్ధతతో సాంకేతిక పరీక్షను సమన్వయం చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ ను ఇన్సూరెన్స్ వర్క్ ఫ్లో షోకేస్ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ట్రస్ట్ వాలిడేషన్ ను ఎంటర్ప్రైజ్ ఏఐ పైప్లైన్లలో నేరుగా తీసుకువచ్చి పాలన, వ్యాపార ప్రభావం మధ్య అంతరాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేసింది. వాలిడేట్ టెస్ట్ ఆటోమేషన్ నుండి ట్రస్ట్ ఆటోమేషన్ కు క్యూఈ పరిమాణాన్ని సూచిస్తుందని మధు వెల్లడించారు. నేటి సంస్థలు కేవలం హామీని మాత్రమే కోరుకోవని, అవి నమ్మకాన్ని కోరుకుంటాయని ఎవరెస్ట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అంకిత్ గుప్తా అన్నారు. So like Madhu said, this is the third year of QE Conclave. It is an amazing conference, and right now we are focused a lot on AI, and primarily we are launching the Validate system, which is actually going to help in trust engineering to make sure how the AI systems and the applications are giving the results that a human can consume and make right decisions. So the testing of the AI systems is extremely critical. So that's what we are launching, and our clients across the globe, primarily in the US, are always looking for such kind of solutions to make sure that before they launch their AI systems into production, they are very well tested and the results are trustworthy. So that's the new system that we are launching, and we're all excited about it.